బీజేపీ మహా ఉద్దారకమైనటువంటి పనులు చేయడం లోపల దిట్ట కాబట్టి బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది ఉత్తరప్రదేశ్లో. యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఏమంటే అదే, ఏది చెప్తే అదే నడుస్తుందని మనకు తెలుసు. ఈ బీజేపీ యొక్క దేశద్రోహం అనాలన్నా దేశ సేవ అనాలన్నా వీళ్ళు ఏం చేసిర్రు అనే దాని విషయాన్ని సిగ్గుతో తలదించుకున్నటువంటి కార్యక్రమం. ఇందులో ఒక యూనివర్సిటీలో, ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీలో 18 మంది విద్యార్థులు జై శ్రీరామ్ అంటూ ఒక పేపర్లు నింపి కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమారు, ఎవరు పడితే వాళ్ళ పేర్లు, ఎవరు ఇండియన్ క్రికెట్ పంతు, ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు, క్రికెటర్ల పేర్లు జై శ్రీరామ్ అంటూ రాసి పేపర్లు నింపితే వాళ్ళందరినీ 50 మార్కులతో పాస్ చేసినటువంటి ఇద్దరు ప్రొఫెసర్లు ఇది భారతదేశ అభివృద్ధికి కానీ భారతదేశ విజ్ఞానానికి కానీ తోడ్పడుతుందా? ఈ జై శ్రీరామ్ నినాదాలు ఎంతవరకు చేరుకున్నాయో అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి నేను ఎందుకనే పిచ్చి నరేంద్ర మోడీ, ఇది పిచ్చి పాలన, ఇది సమాజం ఒకసారి కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూస్తే అంతా ఏం లేదు, డాంబాచారం, ఒట్టి బోకస్ తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదని నేను ఎప్పటి నుంచో చెప్పిన. మన సాధ్యమైనంతలో ఇప్పుడు కొన్ని మీడియాలు ఏమైందంటే బోకస్ మాటలు, అబద్ధాల తమ్ముళ్ళతో ఏం పెట్టినా అవి వాళ్ళ జనాలు అంటే టైంపాస్కి చూస్తారా, మళ్ళీ దేనికి చూస్తారా అర్థం కాదు, కొన్ని వ్యూస్ పోతాయి. వాస్తవాలది ఉన్నట్టు నిగ్గు తేల్చి నిజాలు చెప్పే మాలాంటి వాళ్ళకు కొంచెము వెనుకబాటే ఉందని చెప్పవచ్చు. అయితే ఎగ్జామ్ పేపర్లో జై శ్రీరామ్ అని రాసి కోహ్లీ, రోహిత్ శర్మ, లేదంటే బూమ్రా, భువనేశ్వర్ వీళ్ళ పేర్లు క్రికెట్ జట్టు రాసి మొత్తం పేపర్లు నింపితే 50% మార్కులతో పాస్ చేసినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ ఆ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఏ విధంగా వెలగబెడుతుందనేది మీరు గ్రహించాలి. ఇలాంటి పిచ్చి ఒక యూనివర్సిటీ అంటే ఒక దేవాలయం, ఈ దేశాన్ని నాలెడ్జ్ కేంద్రంగా, ఈ దేశంలో అత్యంత పవర్ఫుల్ విలువైనటువంటి వ్యక్తులను తయారు చేసే ఒక భాండాగారం యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో అవారగాళ్ళు, చిల్లరగాళ్ళు జై శ్రీరామ్ నినాదాలతో క్రికెట్ పేర్లతో రాస్తే 50 మార్కులతోని పాస్ చేసేటువంటి ప్రొఫెసర్లు యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ కాలంలో ఉన్నారు అంటే దీనికన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేమన్నా ఉందా? దీని మీద మీరు కామెంట్ చేయండి, చెప్పండి ఇది ఎంతవరకు వాస్తవమో. ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి వీళ్ళందరూ అవారగాళ్ళు, చిల్లరగాళ్ళు 18 మంది విద్యార్థులు ఈ విధంగా రాస్తే పాస్ చేయడం ఏంటి అని చెప్పి అంటే వాళ్ళు ముందే ట్రైనింగ్. ఇప్పుడు మీకు ఏం రాలేదనుకో, మీరు జై శ్రీరామ్ అని నిదానం రాయని మనం మోడీ ఏమన్నాడు, జై శ్రీరామ్ విరాట్ కోహ్లీ వాళ్ళ పేరు రాస్తే మోదీ ఆదిత్యనాథ్ ఏమన్నాడు పాస్ చేస్తే మమ్మల్ని కూడా మెచ్చుకుంటాడు అన్న ఆశలు. అంటే మతాన్ని ఈ విధంగా ఎటు పనికి రాకుండా తీసుకుపోతున్నటువంటి వీళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల ఒక యూనివర్సిటీకే ఒక చెడ్డ పేరు తెస్తున్నటువంటి వీళ్ళ పరిస్థితులను మీరు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో మీరు కామెంట్ చేయండి. ఇదే విషయాన్ని 18 మంది డౌట్ వచ్చి ఆర్టీఐ ద్వారా అడిగిన క్వశ్చన్కు వాళ్ళ పేపర్ బయటకు పంపిస్తే మొత్తం ఆ పేపర్లో కూడా టోటల్ జై శ్రీరామ్, కోహ్లీ అని రాసి ఉంది. వాళ్లకు 50 మహా అంటే తిప్పి కొడితే ఏదో పేపర్ నింపినందుకు 1-2 మార్కులు వేయాలి, కానీ 50 మార్కుల పైన వేసి పాస్ చేసిరంటే ఎంత దరిద్రమైనటువంటి వ్యవస్థను ఈ దేశంలో నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ క్రియేట్ చేస్తున్నాడో వీటన్నిని చీకొడుతూ మీరందరూ మెసేజ్ చేయాలని, ఈ వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్న. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి ఏవిఎం ఛానల్. ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.